విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద హై టెన్షన్కి హై డ్రామాకి తెరపడింది. ఈరోజు ఉదయం తిరుమలకు వెళ్ళి శ్రీవారిని దర్శించుకుంటాను అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు 2 రోజుల క్రితం. కానీ నిన్న అనూహ్యంగా ఆయన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి ఆయన చెప్తున్న కారణం, తన అనుచరులకు అనుమతి లేని కార్యక్రమానికి మీరు వెళ్ళొద్దు, జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకు అనుమతి లేదు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళొద్దు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలకు, శ్రేణులకు పోలీసులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు సంబంధించిన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులందరినీ కూడా తిరుమలలో మోహరించి అక్కడ ఏదో చేయాలని ప్లాన్ చేస్తున్న వాతావరణం కనపడుతున్న నేపథ్యంలో ఆ పర్యటనని ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగానే డిక్లరేషన్ వివాదం కూడా వచ్చింది. సో డిక్లరేషన్ వివాదం, ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగా అమ్మాయిల మిస్సింగ్స్ జరుగుతున్నాయంటూ జడ శ్రవణ్ కుమార్ గారు ఇంతకుముందు మాట్లాడారు. సమాచార హక్కు చట్టం ప్రకారమే తాను వివరాలు చెప్తున్నానంటూ చెప్పారు. వాటితో పాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తాజా రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడడానికి జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ అడ్వకేట్ జడ శ్రవణ్ కుమార్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్ వెరీ గుడ్ మార్నింగ్ అండి. యా సార్, ఏంటి ఈ డిక్లరేషన్ ఇష్యూ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద హై డ్రామా, తిరుమల వెంకటేశ్వర స్వామి కేంద్రంగా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ రాజకీయం చేయడం చూసాం. ఓన్లీ తెలుగుదేశం మాత్రమే కాదు, జనసేన కూడా. సో కూటమి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి వారు చూసాం. సో ఈ డిక్లరేషన్ వివాదాన్ని మీరు ఎలా చూస్తారు? డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? సెక్యులర్ కంట్రీలో డిక్లరేషన్ ఏంటి, నన్నే అలో చేయకపోతే దళితుల పరిస్థితి ఏంటి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేస్తున్నారు. నరసింహరావు గారు దీన్ని కొంచెం ఒక దీర్ఘకాలిక కోణంలో చూసి ఆలోచించాల్సిన పరిస్థితి అయితే నేను డిక్లరేషన్ కు సంబంధించి ఇవ్వటం కరెక్టా రాంగా అనేది దానికి విభిన్నమైన కోణాలు ఉన్నాయి. ఆ విభిన్నమైన కోణాల్లో నుంచి ఒక్కొక్కళ్ళ పర్సెప్షన్ లో నుంచి ఒక్కొక్కళ్ళు ఆర్గ్యుమెంట్ చెప్తా ఉంటారు. బట్ నేనేమంటాను అంటే, నాకు సంబంధించినంత వరకు, my personal opinion, India is a secular country and one should respect other religious feelings. అయితే ఒక టెంపుల్లోకి వెళ్ళాలా వద్దా అనేది ప్రాథమికమైనటువంటి హక్కు. వెళ్లకుండా ఆపే హక్కు ఈ ప్రపంచంలో, భారతదేశంలో ఎవరికీ లేదు. అయితే వాళ్ళకున్నటువంటి ప్రాథమికమైనటువంటి కొన్ని హిందూ మతాన్ని విశ్వసించాలి, హిందూ మతాన్ని విశ్వసించే వాళ్ళు దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం లోకి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే హిందూగా మారి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ బట్ హిందూ మతం పట్ల ఐ హ్యావ్ ఎ ఫెయిత్ ఆన్ ది హిందూ రిలీజియం అని నమ్మకం ఉన్న వాళ్ళు అడుగు పెట్టాలి అనేది వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసం. నేనేమంటానంటే, దాన్ని మనం గౌరవించటం, అది లీగలా ఇల్లీగలా అని ఆలోచించడం. లీగలా ఇల్లీగలా, ప్రతి దానికి లీగాలిటీ ఇల్లీగాలిటీ రాదు. కొన్ని మొరాలిటీస్ ఉంటాయి, కొన్ని సిగ్నిఫికెన్సెస్ ఉంటాయి, కొన్ని ప్రెసిడెంట్స్ ఉంటాయి. ఆ ప్రెసిడెంట్స్ ని మనం గౌరవించాలి. సరే, లీగల్ గా డిక్లరేషన్ అడగటం కరెక్టా కాదా, దాని మీద హైకోర్టు ఫైండింగ్ ఏంది, సుప్రీంకోర్టు ఫైండింగ్ ఏంది అనేది విల్ డిస్కస్ ఆఫ్టర్వర్డ్స్. కానీ లీగాలిటీని కాకుండా మొరాలిటీని దృష్టిలో పెట్టుకొని చూడాలి, విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకొని చూడాలి. ఇప్పుడు మీరు గణపతి ఉత్సవం అయిపోయిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి మళ్ళీ నదిలో కలిపేయటాన్ని, దేవుడిని తీసుకెళ్లి మూసీ నదిలో కలిపేస్తారా అని ఒక వెర్షన్ వస్తే, కలపడానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాముఖ్యతను మనం గౌరవించాలి. అది పురాణాల్లో నుంచి వస్తుంది. అది ఎందుకు కలుపుతున్నాము ఏంటి అనేది మనకు అనవసరం. బట్ కోట్లాది మంది ప్రజలు దాన్ని నమ్ముతున్నప్పుడు దాన్ని కూడా మనం గౌరవించాలి. సో డిక్లరేషన్ విషయంలోకి వచ్చేటప్పటికి, ఒక సెక్యులర్ కంట్రీలో, అందులో పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి టెంపుల్లో డిక్లరేషన్ ఇచ్చి, నాకు హిందూయిజం పట్ల నమ్మకం ఉంది, నేను హిందూ గాడ్ని నమ్ముతున్నాను, హిందువుల మనోభావాలను నేను గౌరవిస్తున్నానని చెప్పి వెళ్ళటం తప్పేం లేదనేది నా ఒపీనియన్. అట్ ది సేమ్ టైం, రేపొద్దున ఎవరైనా క్రిస్టియన్ చర్చిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు అలాంటి డిక్లరేషన్ తీసుకోవచ్చు. మనం ఇప్పుడు మసీదులోకి వెళ్తుంటే, మసీదులోకి వెళ్ళేటప్పుడు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆ ఫార్మాలిటీస్ పెట్టకుండా వాళ్ళు మసీదులోకి మనల్ని అలౌ చేయరు. నేను మొన్న ఎలక్షన్ నామినేషన్ వేసేటప్పుడు ఒక మసీదులోకి వెళ్ళటానికి వెళ్తే వాళ్ళు కొన్ని ఫార్మాలిటీస్ చెప్పిన తర్వాత రెడీ సార్ అని అన్నారు. అది మనం రాంగ్ అని ఎలా అనగలం? ఇప్పుడు వెన్ ఇట్ ఈస్ నాట్
అబ్జెక్టబుల్ ఫర్ అదర్ కమ్యూనిటీస్, మనం హిందూయిజాన్ని కూడా అబ్జెక్ట్ చేయకూడదు అంటాను నేను. సో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంతకు ముందు ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళారు. ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళే వ్యక్తిని అడగొచ్చా అడగకూడదా? ఇప్పుడు నేనున్నాను సార్, నేను ఒక జడ్జి హోదాలో నేను చాలా చర్చెస్ కి వెళ్ళాను, టెంపుల్స్ కి వెళ్ళాను. ఎప్పుడు నన్ను అడగల. వెన్ ఇట్ ఇస్ కమ్స్ ఫర్ కాన్ఫ్లిక్షన్ ఆఫ్ వ్యూస్ వచ్చినప్పుడు, అలాంటి సందర్భంలో ఖచ్చితంగా అఫీషియల్ హోదాలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు అలాంటి డిక్లరేషన్ ఇవ్వడంలో తప్పులేదనేది నా ఒపీనియన్. కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు అఫీషియల్ కెపాసిటీలో వెళ్ళటం వేరు, ఇప్పుడు వెళ్ళటం వేరు. ఆయన ఏమంటాడు, నేను ఇంతకు ముందు ముఖ్యమంత్రి హోదాలో చాలా సార్లు వెళ్ళాను కదా అని అంటారు. కాదు, ప్రతిపక్ష నేత హోదాలో కూడా వెళ్ళాను, అప్పుడు నేను ముఖ్యమంత్రిని కాదు కదా అంటారు. రైటే సార్, నేను కాదనటంలా. ముఖ్యమంత్రి హోదాలో ప్రతిపక్ష నేత హోదాలో వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో ఈ హిందూ మనోభావాలకు సంబంధించినటువంటి ఒక లడ్డు వ్యవహారంలో కానీ ఇంకొక వ్యవహారంలో కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు. బట్ ఇప్పుడున్న పరిస్థితులు అలా లేవు. చాలా సెన్సిటివ్ గా ఉంది ఇష్యూ. చాలా సెన్సిటివ్ గా ఇష్యూ ఉన్నప్పుడు ఆ విధమైనటువంటి డిక్లరేషన్ ఇవ్వటంలో ప్రాథమికంగా తప్పు లేదనేది నా ఒపీనియన్. నేను అనుకోవటం ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం వేసిన ట్రాప్. కూటమి ప్రభుత్వం ట్రాప్ లో జగన్మోహన్ రెడ్డి పడకుండా డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళినట్టయితే రాజకీయంగా అప్పర్ హ్యాండ్ వచ్చింది. వెళ్ళుండాల్సింది. ఓకే, 100% వెళ్ళుండాల్సింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఎవరు సలహాలు ఇస్తారో నాకైతే తెలియదు, కానీ పొలిటికల్ గా సరే ఆయన సలహాలు ఎవరు ఇస్తారు, ఎవరు తీసుకుంటారు అనేది అది ప్రపంచాన్ని అంతటికి తెలిసిందే. బట్ నా ఒపీనియన్ లో జగన్మోహన్ రెడ్డి కమిటెడ్ ఏ మిస్టేక్ ఎస్టర్డే నాట్ గోయింగ్ టు తిరుపతి. ఇట్ ఈస్ పొలిటికల్ గా సూసైడల్ అంశం. డిక్లరేషన్ ఇచ్చి నువ్వు రావాల్సిందే అని వాళ్ళు అడగటం పొలిటికల్ గా అదొక ఎత్తుగడ. అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు వ్యవహారాన్ని తీసుకొచ్చి అది అడల్టర్డ్ ఘీతోడు తయారు చేశారని చెప్పటమే పొలిటికల్ గా ఎత్తుగడ. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా సమాధి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కోట్లాది మంది హిందూ మనోభావాలు దెబ్బతీశాడు అనేటువంటి ఒక మరకని చల్లటానికి వేసినటువంటి పొలిటికల్ డ్రామాలో వాళ్ళు కంప్లీట్ గా పడిపోయారు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఎంక్వైరీ వేసి, సిబిఐ ఎంక్వైరీ వేసి, లేకపోతే సుప్రీంకోర్టులో కేసు వేసి, లేకపోతే హైకోర్టులో కేసు వేసి వ్యక్తిగతమైనటువంటి హోదాలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అఫీషియల్ గా సిబిఐ ఎంక్వైరీ అడుగుతూ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ పిటిషన్ వేసి దాని మీద ఆయన రోడ్డు మీదకి వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో అట్లాంటిది ఏదైనా జరుగుంటే దాని మీద ఎంక్వైరీ వేయండి, సిట్టింగ్ జడ్జి చేత జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి అని అడగటంలో ఆయన ఫెయిల్ అయిపోయినాడు. ఆయన ఏంటంటే 4 గోడల మధ్యకే పరిమితం అయిపోయి 4 గోడల మధ్య దీంట్లో ఎంక్వైరీ వేయండి అని మోడీ గారికి లెటర్ రాయటంతో ఆయన పాత్ర అయిపోయింది అని చేతులు దులిపేసుకున్నాడు. కానీ హైకోర్టులో పిటిషన్ వేసినట్టున్నారు కదా సుబ్బారెడ్డి గారు. సుబ్బారెడ్డి గారు వేసిన పిటిషన్ సిబిఐ ఎంక్వైరీ అడుగుతూ వేసినట్టుందని నేనైతే అనుకోవటంలా. ఆయన మన చెన్నైకి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు ఆయన వేశారు సుప్రీంకోర్టులో పిటిషన్. అవును అవును. వీళ్ళు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే రాంగ్ ఏంటుంది? కరెక్ట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అడిగి ఉండాల్సింది. సిబిఐ డిమాండ్ చేయడం కాకుండా లీగల్ గా అడిగి ఉండాల్సింది. సిబిఐ ఎంక్వైరీ కూడా నమ్మకం లేదు నాకు. జ్యుడిషియల్ ఎంక్వైరీ అడగాలి. జ్యుడిషియల్ ఎంక్వైరీ. ఓకే. సిట్టింగ్ జడ్జి చేత జ్యుడిషియల్ ఎంక్వైరీ అడగాలి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి వ్యవహారాలు జరగటం, రాజకీయ ప్రయోజనాలతోటి తిరుమల వెంకటేశ్వరుని కూడా వాడుకోవటం అనేది ప్రతి సుప్రీంకోర్టు జడ్జి పదవి తీసుకున్నప్పుడు కానీ, ఆఫీస్ ఎజ్యూమ్ చేసినప్పుడు కానీ, డెమిట్ అయ్యేటప్పుడు కానీ ప్రతి సుప్రీంకోర్టు జడ్జి గారు వెళ్ళేటువంటి పరమ పవిత్రమైన దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. సో వాళ్ళకి ఎంత రిలీజియస్ సెంటిమెంట్ ఫీలింగ్స్ అటాచ్ అయ్యి ఉంటాయో ఆ టెంపుల్ మీద. సో ఆ టెంపుల్ విషయంలో ఈ విధమైనటువంటి రాజకీయాలు చేయటం వ్యవస్థకు మంచిది కాదు, ఇన్స్టిట్యూషన్ కి మంచిది కాదు. ఇప్పుడు నరసింహరావు గారు మీరు నాకు తెలిసి 5 సంవత్సరాల్లో ఒక 100 సార్లు అన్నా తిరుపతి లడ్డు తిని ఉంటారు. నేను ఒక 100 సార్లు తిని ఉంటా. నేనైతే ఒక 100 సార్లు తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకొచ్చిన ప్రతిరోజు ప్రసాదాన్ని పవిత్రంగా ఈవెన్ షూ కూడా వేసుకొని ప్రసాదం తీసుకునేటప్పుడు ఎవరైనా ప్రసాదం పెడితే షూ ఇప్పేసి ఆ ప్రసాదం తీసుకుని కళ్ళగొత్తుకుని తింటా. సో నేను ఒక రిలీజియస్ అటాచ్మెంట్ లోకి నేను వెళ్ళి ఒక ప్రసాదాన్ని ఆల్రెడీ సేవించినప్పుడు, అది 5 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతున్నప్పుడు, అరే ఒకసారి ప్రసాదం తిన్నటువంటి వ్యక్తి ఈ రోజు దాంట్లో పంది కొవ్వు కలిసింది, జంతువుల కొవ్వు కలిసింది, ఇంకోటి కలిసింది అని ఒకవేళ
ఈ రోజు మనం ప్రపంచానికి చెబితే అది జరిగిపోయిన 5 సంవత్సరాల నుంచి ఇలాంటి ప్రసాదాన్ని నేను తింటున్నానని గిల్టీ ఫీలింగ్ తోటి ఒక భక్తుడు ఉంటాడు అనేటువంటి కామన్ సెన్స్ కూడా లేకుండా దీన్ని రాజకీయంగా బయట పెట్టాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జరిగిపోయింది, దీన్ని రాజకీయంగా వాడకూడదు. ఇంకా అలాంటిది ఏమైనా జరిగితే సీక్రెట్ గా ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది హిందూయిజం అది సీక్రెట్ గా పెట్టి ఇంకోసారి భవిష్యత్తులో జరగకుండా దాన్ని. ఇప్పుడు మన ఇంట్లో ఒక పాప ఉంటుంది నరసింహరావు గారు, పాప ఒక అబ్బాయితో లవ్ అఫైర్ లో ఉంటుంది. లవ్ అఫైర్ లో ఉంది కదా అని ఈ అమ్మాయి మా అమ్మాయి ప్రేమించిందని లవ్ అఫైర్ అని చెప్పి ప్రపంచం అంతరికి చెప్పుకుంటామా? చెప్పంగా సీక్రెట్ గా ఉంచుతాంగా, గౌరవం కదా. ఎందుకు ఉంచుతారు సీక్రెట్ గా? వాట్ ఇస్ ద రీజన్? పరువు పోతుంది, గౌరవంగా ఉంచాలి, పానిక్ అయిపోతారు. కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఇది మన ఫ్యామిలీలో ఒక పాప తప్పు చేసినప్పుడు, లేకపోతే మన అన్నయ్య గారు అమ్మాయి తప్పు చేసినప్పుడు అది దాన్ని దాచిపెట్టుకొని దాన్ని 10 మందికి చెప్పుకోకుండా ఎక్స్పోజ్ అవ్వకుండా దాన్ని సీక్రెట్ గా సెటిల్ చేయటమో లేకపోతే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయటమో ఏదో ఒకటి చేస్తాం. లైఫ్ లో కొన్ని సీక్రెట్స్ మన ఫ్యామిలీ అని దాచిపెట్టుకోవాలి. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్, ఒక దైవభక్తికి సంబంధించినటువంటి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఒక లడ్డు వ్యవహారంలో ఒక తప్పు జరిగిందో లేకపోతే తప్పు జరగలేదో అనేది నేను లోపలికి వెళ్ళటంలా. ఒకవేళ అలాంటిది ఏదైనా ఒకటి అలా జరిగి ఉన్నట్టయితే దాన్ని ప్రపంచానికి చెప్పి ఇప్పుడు కోట్లాది మంది ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా చూడాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు. కరెక్ట్. కానీ ఇక్కడ మీరు ఇంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిబిఐ విచారణ అడిగి ఉండాల్సింది, డెఫినెట్గా అడిగి ఉండాల్సింది. అంతే కదా, ప్రకటనగా మాత్రం కాకుండా లీగల్గా ప్రాపర్ వేలో వెళ్ళి విచారణ డిమాండ్ చేయాలి, వాళ్ళపైన అలిగేషన్స్ వచ్చాయి కాబట్టి. బట్ ప్రభుత్వం ఎందుకు సిబిఐ విచారణకు వెళ్ళట్లేదు? గతంలో అనేక అంశాల్లో సిబిఐ విచారణ డిమాండ్ చేస్తూ వచ్చింది. ఈవెన్ నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రభుత్వం తప్పు చేసిందని ఎస్టాబ్లిష్ చేయడానికి ఉన్న అవకాశం కూడా కదా ప్రభుత్వానికి. ఎందుకు ప్రభుత్వం సిట్ పేరుతో విచారణ చేస్తోంది, సిబిఐకి ఎందుకు వెళ్ళట్లేదు? నరసింహరావు గారు, ఇది పొలిటికల్ గా జగన్మోహన్ రెడ్డిని సమాధి చేయడానికి వేసినటువంటి ఒక ట్రాప్. ఖచ్చితంగా నేను అనుకోవటం, లడ్డూ వ్యవహారంలో వీళ్ళు అనుకున్న స్థాయిలో ఏ విధమైనటువంటి అడల్టర్డ్ గీ వాడలేదు. అది ఏ విధంగానూ ఆ ఫుడ్ కంటామినేటెడ్ అయ్యిందని నేనైతే అనుకుంటాను. ఇది పొలిటికల్ గా ఒక థాట్ ని వీళ్ళు త్రో చేశారు, పబ్లిక్ లోకి త్రో చేశారు ఒక థాట్ ని. అది సెంటిమెంట్ పరంగా చాలా స్ట్రాంగ్ సెంటిమెంట్ ఫీలింగ్స్ అటాచ్ అయి ఉంటాయి కాబట్టి అది బ్లాస్ట్ అయ్యింది. సో సబ్సిక్వెంట్ గా దీన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలో అర్థం కావటం లేదు వాడికి. ఏ విధంగా ఓవర్కమ్ అయ్యి దీన్ని ఇష్యూని సాల్వ్ చేయాలి. ఇప్పుడు సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశించారనుకోండి, రియాలిటీ బయటకు వస్తుంది. ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ వేశారనుకోండి, ఈ రోజు కాదు రేపైనా రియాలిటీ బయటకు వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఈ అడల్టర్డ్ గీ అనేది ఒక కంటైనరు ఒక స్టేజ్ లో ఆఫ్ చేసి దాన్ని రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని వెనక పంపించేశారు. సో వీళ్ళ అజంప్షన్ ఏంటి అంటే ప్రీవియస్లీ ఇలాంటి గీనే వాడి ఉంటారేమో అనేది వీళ్ళ అజంప్షన్ అంతే. ఇట్స్ అన్ అజంప్షన్ ఓన్లీ, ఇట్ ఇస్ నాట్ ప్రూవ్డ్ ఫ్యాక్ట్. ఇప్పుడు ఒకవేళ అలాంటిదే కనుక ప్రూవ్ అయితే వీళ్ళు ఫస్ట్ తప్పు అవుతారు. కరెక్ట్. ఆపరేషన్ లో వచ్చి ఒక గీ ట్యాంకర్ వచ్చి పార్క్ చేశారు నరసింహరావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో. పార్క్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ల్యాబ్ రిపోర్ట్ కి పంపిస్తారు. ల్యాబ్ రిపోర్ట్ కి పంపించిన తర్వాత 1 days 2 days 3 days ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే గీ ట్యాంకర్ లోపలికి తీసుకెళ్తారు. అది ఎగ్జిస్టింగ్ రూల్స్. అది మీరు చెప్తారు, నేను చెప్తాను, మారో. ఏ ప్రభుత్వాలు ఎవరైనా సరే ఖచ్చితంగా ఆ విధమైనటువంటి ప్రొసీజర్ ఫాలో అవుతారు. వీళ్ళు టెస్ట్ చేసినప్పుడు వీళ్ళ వెర్షన్ ప్రకారం, ఈఓ వెర్షన్ ప్రకారం వీళ్ళు టెస్ట్ చేసినప్పుడు ఒక ట్యాంకర్ లో ఈ విధమైనటువంటి అవశేషాలు ఉండి ఉండవచ్చు అనేది ఒక ల్యాబ్ రిపోర్ట్. ఉన్నాయనే రిపోర్ట్ కాదు, ఉండి ఉండవచ్చు అనే రిపోర్ట్. అది కూడా ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా ఉండి ఉండవచ్చు. బికాస్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు ఫైనల్ రిపోర్ట్ అంటారు మళ్ళీ. ఉండి ఉండవచ్చు. ఈ ఉండి ఉండవచ్చు అనేటువంటి ఒక ప్రిజంప్షన్ థాట్ ని తీసుకొని వీళ్ళు ఇంతకు ముందు చాలా ట్యాంకర్లు ఇలాగే వెళ్లి ఉంటాయేమో అనేటువంటి ఒక ప్రకటన చేశాడు ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి చేసినటువంటి ఈ ప్రకటన రాజకీయ ప్రయోజనమైన ప్రకటన అని దానికి ఒక క్లారిటీ ఉంది చంద్రబాబు నాయుడుకి. దీన్ని డెవలప్ చేసి దీన్ని ఇంకా కొద్దిగా డెవలప్ చేసి దాన్ని అడ్వాన్స్డ్ వెర్షన్ తీసుకొచ్చాడు నారా లోకేష్. దీనికి పూర్తి స్థాయిలో షేపింగ్ ఇచ్చి దీన్ని హిందూయిజం వైపు మరల్చాడు పవన్ కళ్యాణ్. ఓకే ఓకే ఓకే, ఇట్స్ ఎ ట్రాప్.
సో దీన్ని హిందూయిజం వైపు సనాతన ధర్మం వైపు మరల్చి దీన్ని పబ్లిక్ అందరినీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రాప్ గీ వ్యవహారం ప్రసాదం అనేటప్పటికి ఈ ముగ్గురు కలిపి అంటే ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ వీళ్ళ ముగ్గురు కలిపి వేసినటువంటి ట్రాప్ లో 100 అడుగుల లోతుకు దిగిపోయినాడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా గనక ఆయన నేను తప్పు చేయను, ఇప్పుడు నా మీద ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు నేను దాన్ని రివర్ట్ చేసేదాన్నో లేకపోతే రివర్ట్ చేసే ప్రాసెస్ లో నా యొక్క క్రెడిబిలిటీ ఆధారపడి ఉంటుంది. మేము ప్రధానమంత్రికి లెటర్ రాస్తాం. లెటర్ ఎందుకు రాస్తారు ప్రధానమంత్రికి లెటరు? బీజేపీలో మీ వాళ్ళు కూడా బోర్డు ట్రస్ట్ లో ఉన్నారు అని. అసలు తిరుపతి దేవస్థానం యొక్క ట్రస్ట్ బోర్డుని భ్రష్టు పట్టించిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎవడ పడితే వాడికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇచ్చి, సారా వ్యాపారంలో ఉన్న వాడికి ట్రస్ట్ బోర్డు మెంబరు, గుట్కా వ్యాపారంలో ఉన్న వాడికి ట్రస్ట్ బోర్డు మెంబరు, క్రిమినల్ వ్యాపారాలు చేసి రేపులు మటర్లు చేసేవాడికి ట్రస్ట్ బోర్డు మెంబరు, లేకపోతే పొద్దున్న లెగిస్తే డబ్బులెట్ట దోచుకుందామని ఆలోచించే సుబ్బారెడ్డి లాంటి వాడికి ట్రస్ట్ బోర్డు మెంబరు, లేకపోతే నాకు మినిస్టర్ పదవి లేదు కాబట్టి నీ ప్రభుత్వాన్ని కూలుస్తానన్న కరుణాకర్ రెడ్డి లాంటి వాడికి ట్రస్ట్ బోర్డు చైర్మన్. ఇలాంటి పెద్దవాళ్ళందరినీ తీసుకొచ్చే ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగా కూర్చోబెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక వ్యాపార అడ్డాగా మార్చేశాడనే ఇంప్రెషన్ ప్రజల్లో ఉంది. పొలిటికల్ అకామిడేషన్ కోసం వాడారు దాన్ని, పొలిటికల్ అకామిడేషన్ కోసం వాడారనేది ఇంప్రెషన్ ప్రజల్లో ఉంది. ఈ రోజు నువ్వు పత్తి కబుర్లు చెప్తే ఎట్లా? ఈ రోజు ఆ తిరుమల తిరుపతి గతంలో అటువంటి ఎలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి, టీటీడీ పైన గతంలో అటువంటి ఎలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ కామెంట్ కి ఎక్కువ వైడర్ రీచ్ వచ్చింది, ప్రాముఖ్యత వచ్చింది. ఇప్పుడు నాలాంటి వాళ్ళం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను కాపాడండి, ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా మంచి వాళ్ళని వేయండి, ఇలాంటి వాళ్ళందరినీ వేయొద్దు అని చెప్పేసి మేము హైకోర్టుకి వెళ్ళి ఫైట్ చేసిన మాలాంటి వాళ్ళందరూ మేము చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అంశాన్ని అది తప్పని తెలిసినా కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకించలేకపోతున్నాం. ఎందుకు వ్యతిరేకించలేకపోతున్నాము అంటే, మీరా ఈ ట్రస్ట్ ఈ విధంగా జరగలేదు, దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి, సిట్టింగ్ జడ్జి విచారణ చేయండి అని చెప్పేసి మీరు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వెళ్ళటం లేదు. మీరు రోడ్ల మీదకి వచ్చి ఇది చేయటం లేదు. మీరు తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి అక్కడికి ఏదో దీక్ష చేస్తారని అన్నారు. దీక్ష చేయడానికి వెళ్లే సందర్భంలో ఆయన ఏదో 4 పోలీసులు పెట్టారని మీరు ఆగిపోయినారు ఇంట్లో కూర్చొని. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళాను, ఇప్పుడు వెళ్ళలేదంటే అంతే. ప్రభుత్వం అంతే. మీరేమైనా తక్కువ చేశారా? మీరు ఎన్ని వందల సార్లు మాలాంటి వాళ్ళకి పోలీసు నోటీసులు ఇవ్వలేదు. మీరు ఎన్ని వందల సార్లు మాలాంటి వాళ్ళని అమరావతి వెళ్లకుండా ఆపలేదు. మీరు ఎన్ని వందల సార్లు మా కార్యకర్తలకి జేబీఎంరావు భారత పార్టీ కార్యకర్తలను వెళ్లకుండా నోటీసులు ఇచ్చి అరెస్టులు చేశారు. ఇప్పుడు మీరేమన్నా అద్భుతమైనటువంటి పరిపాలన చేసి ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వాళ్ళు అయితే మీలాంటి వాళ్ళకి ఇప్పుడు సపోర్ట్ గా మేము మాట్లాడు. మీరు చేసినవన్నీ ఎదవ పనులు, మీరు చేసిందంతా అప్రజాస్వామిక పనులు, మీరు పెట్టిందంతా పొలిటికల్ అఫిలియేషన్. మరి ఈ రోజు మీరు నీతి కబుర్లు చెప్తే అవి వినటానికి శుద్ధపసు కబుర్లాగా ఉంటాయి కానీ అవి నిజాయితీగా నిజంగా మాట్లాడిన కబుర్లాగా ఉంటాయా? కరెక్ట్ వ్యాలిడ్. ఇప్పుడు అంతకుముందు శేఖర్ రెడ్డి గారు ఉన్నారు. శేఖర్ రెడ్డి గారి పైన వైసీపీ టీడీపీ అధికారంలో ఉన్న టైంలో శేఖర్ రెడ్డి మొత్తం టీటీడీని దోచేస్తున్నారంటూ అలిగేషన్ చేసి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శేఖర్ రెడ్డికి బోర్డు మెంబర్ ఇచ్చింది. ట్రూ, అబ్సల్యూట్లీ ట్రూ. ఇంకోటి నరసింహరావు, నేను ఇంకోటి కూడా ఏమంటానంటే, ఇప్పుడు ఎవడు అధికారంలో ఉంటే అధికారంలో ఉన్నవాడేమో శుద్ధపూస, అధికారంలో లేని వాడేమో బాధితుడు, విక్టిమ్. విక్టిమ్ కాదు, అధికారంలో లేనివాడు అధికారంలో ఉన్నవాడేమో చేసేదంతా అవినీతి, అధికారంలో ఉన్నవాడు చేసేదంతా అవినీతి, అక్రమాలు, అన్యాయాలు. ప్రతిపక్షంలో ఉన్నవాడు శుద్ధపూస. ఇది కాదు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. ఎందుకు అంటే వీళ్ళు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేది అదే చేశారు కదా. మీరు రెండు పార్టీలు ప్రూవ్ చేసుకున్నారు కూడా. చంద్రబాబు నాయుడిని కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నా, కూటమి ప్రభుత్వానికి కాషన్ ఇస్తున్నాం. మంచో చెడో నాకు తెలియదు, ప్రపంచానికి తెలియదు, హిందూ భక్తులకు తెలియదు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కాపాడేటువంటి మహత్తరమైనటువంటి బాధ్యత ఈ రోజు చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంది. ఎందుకుంది అంటే, చంద్రబాబు నాయుడు ఈ రోజు ఒక లడ్డు వ్యవహారంలో కారణం, ఇలాంటి అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు అక్కడ జరగటానికి కారణం ట్రస్ట్ బోర్డు మెంబర్లు, చైర్మన్. ఎగ్జాక్ట్లీ. ట్రస్ట్ బోర్డు మెంబర్లు ప్రాపర్ గా లేకపోవటం వల్ల నరసింహరావు గారు అక్కడికి వచ్చేటువంటి వాటర్ బాటిల్ దగ్గర నుంచి స్వామివారికి మార్నింగ్ పెట్టే ప్రసాదం వరకు కూడా దాని పూర్తి బాధ్యతలు నిర్వహించవలసింది ట్రస్ట్ బోర్డు మెంబర్. ట్రస్ట్ బోర్డు మెంబర్ల మీద అంత గురుతరమైన బాధ్యత ఉంది.
చైర్మన్ మీద అంత గురుతరమైన బాధ్యతలు ఉంటుంది. చైర్మన్ కానీ లేకపోతే ట్రస్ట్ బోర్డు మెంబర్లు కానీ దరిద్రుల్ని, బెదవల్ని, తాగుబోతోళ్ళని, తిరుగుబోతోళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టిన కారణంగా ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ అన్యమత ప్రచారం అనేటువంటి ఒక ఎలిగేషన్, తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమాలు జరుగుతున్నాయి, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, అక్కడ కాటేజెస్ లో అనేది ఒక ఎలిగేషన్. అండ్ అదర్వైజ్ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదంలో కల్తీ జరుగుతున్నది ఒక ఎలిగేషన్. తిరుమల తిరుపతి దేవస్థానంలో L1 టికెట్లు, దర్శనం టికెట్లు అమ్ముకుంటున్నారు అనేది ఒక ఎలిగేషన్. తిరుమల తిరుపతి దేవస్థానంలో పొద్దున్నే ఇచ్చేటువంటి దర్శనంలో రాజకీయ నాయకుల ప్రమేయాలు ఉన్నాయి. కొన్ని వేల మంది, చాలా కొన్ని వందల అలిగేషన్స్ ఉన్నాయి సార్. ఇక్కడ పాయింట్ ఏంటంటే రెండు క్లియర్ చేద్దాం. ట్రస్ట్ బోర్డు మెంబర్ రెండు క్లియర్ చేద్దాం. ధర్మకర్తల మండలి అంటాం తెలుగులో. ఆ ధర్మకర్తల మండలి అధర్మంగా వ్యవహరించడం వల్ల వస్తున్న సమస్యలు ఇవన్నీ. సో గతంలో జరిగిన అనేక ఇబ్బందులు, అనేక రకమైన అపచారాలు, అవినీతి, ఇంకేదో వాటన్నింటినీ కలిపి లడ్డు వ్యవహారాన్ని కూడా చూడాలా. లడ్డు వ్యవహారంలో రెండు రాజకీయ పార్టీలకు సంబంధించిన మాటని దేన్ని నమ్మాలో అర్థం కాని పరిస్థితిలో కోట్లాది మంది హిందువులు, భక్తులు ఉన్న నేపథ్యంలో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకున్న క్రెడిబిలిటీ, మీరు ఒక లీగల్ టెర్మినాలజీ తెలుసు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఏం చెప్తున్నాయి తెలుసు, మీరు నమ్ముతున్నారా లడ్డు కల్తీ జరిగింది అనే అంశానికి సంబంధించి? చాలామంది హిందువులు మీ మాట వినే పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళకి ఒక క్రెడిబుల్ వాయిస్గా ఉండాలి, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి అంటే ఏం చెప్తారు? వాట్ ఈస్ యువర్ కోట్ ఆన్ ఇట్? నరసింహరావు గారు, నేను ఫ్రాంక్లీ నేనైతే ఒకటి బిలీవ్ చేస్తున్నాను నరసింహరావు గారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అంటే మీరు 1 పాయింట్ ఆన్సర్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు, నేను కొంచెం వివరణ ఇచ్చిన తర్వాత. నరసింహరావు గారు, ఇది ఒక సిరీస్ ఆఫ్ చైన్ ఆఫ్ లింక్ ఉన్నటువంటి వ్యవహారం. ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మకర్తల మండలి అనేటువంటి వ్యక్తులు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఒక రావటంతోనే మనీని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, మనీ ఎలా మించ్ చేయాలి, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా చేయాలనే దాని మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొదలవుతుంది. ఎందుకంటే అక్కడికి వచ్చే వాళ్ళంతా బిజినెస్ మ్యాన్లు, అక్కడికి వచ్చే వాళ్ళంతా రాజకీయ ప్రయోజనాలతో ఉన్నవాళ్ళు, కాంట్రాక్టర్లు తప్ప దేవుని మీద భక్తి ఉండేటువంటి ఒక సద్గురునో, చిన్నజీర స్వామి, ఇంకొకళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. సామాన్య భక్తులంతా వెళ్తుంటారు, వాళ్ళు నడిచి వెళ్తుంటారు, క్యూ లైన్ లో గంటలు ఉంటారు. కారణం వీళ్ళేమవుతుంది, ఇప్పుడు నేను ఈ ఒక్క నెయ్యి వ్యవహారమే తీసుకుంటా. ఈ నెయ్యి ఒక ప్యూర్ గీ ఎంత ఉంటుంది, ఒక ప్యూర్ గీ ఎన్ని కేజీ, ఒక కేజీ 400 రూపీస్ 500 రూపీస్ ఉంటుంది. ఈ ప్యూర్ గీ 400 500 ఉన్న ప్యూర్ గీ 324 రూపాయలకి సప్లై చేస్తున్నారు అని అనుకున్నప్పుడు ఈ సప్లై చేసేటువంటి నెయ్యి ఇంత తక్కువకి ఎట్లా సప్లై అవుతుంది, ఇది యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేటువంటి డిస్క్రిషనరీ పవర్ ట్రస్ట్ బోర్డుకు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక కాంట్రాక్టర్ తక్కువగా కోడ్ చేసి కాంట్రాక్టర్ L1 కాంట్రాక్ట్ తగ్గించుకుంటున్నాడు అంటే ఇతనికి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఇతను దీన్ని ప్రాఫిట్ మేకింగ్ గా చూస్తున్నాడా, ఇతను ఈ క్వాలిటీ ఈ ప్రైస్ కి ఈ క్వాలిటీ గీని సప్లై చేయగలడా లేడని ముందు చూసుకోవాలి. చూసుకోకుండా ఏం చేస్తున్నారంటే వీళ్ళు 324 రూపాయలు అంటే మినిమం 100 రూపీస్ అతను ప్రాఫిట్ లేకుండా, కేజీకి 50 రూపాయలు ప్రాఫిట్ లేకుండా ఏ ఘీ అమ్మడు ఎవడు కూడా, కాంట్రాక్టర్ చేయడు. సో ఇతను 324 364 రూపాయలకు వేసుకుంటే 300 రూపీస్ కి అతను క్వాలిటీ నెయ్యి ఇవ్వగలడా లేదా? మళ్ళీ ఈ 300 రూపీస్ లో కూడా ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్లు, చైర్మన్ల షేర్ ఉంటుంది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఒక 150 రూపాయలకు ఒక ప్యూర్ గీ ఇవ్వలేనప్పుడు వాడు ఏం చేస్తాడు, దాన్ని కంటామినేట్ చేసే అవకాశం ఉంది, దాన్ని అడల్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వచ్చే అమౌంట్ తక్కువ, క్వాలిటీ నెయ్యి ఇవ్వాలి అంటే సహజంగా మనకి హ్యూమన్ బీయింగ్ కి ఒక బిజినెస్ మ్యాన్ కి పాసిబుల్ కాదు కదా. సింపుల్ కదా, మంది ఎక్కువైతే మధ్యకి పలచన అయిపోద్ది అని, క్వాలిటీ పలచన అయిపోతుంది కదా. అంత ఖచ్చితంగా అయిపోతుంది, మంది ఎక్కువైతే మధ్యకి పలచన. అట్ ది సేమ్ టైం ఈ విధమైనటువంటి ప్రాసెస్ ని నేను అంత ఓవరాల్ గా చూస్తే కల్తీ నెయ్యి వస్తున్నటువంటి మాట వాస్తవం, ప్యూర్ గీ అయితే రావటంలా. అయితే దీంట్లో చింత అవశేషాలు కలిసినాయా, ఇంకోటి కలిసినాయా అనేది ఐఎమ్ నాట్ కాంపిటెంట్ టు సే. నేను ఇప్పటికీ బిలీవ్ చేయటం, మేబీ అది కల్తీ ప్యూర్ గీ కాకపోయి ఉండొచ్చు, కానీ దాన్ని కల్తీ జరిగింది, జంతు అవశేషాలు కలిసినాయి, ఇంకోటి కలిసినాయి అని చెప్పడానికి నా మనసు అంగీకరించటం లేదు. అది జరిగి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ మూడో అంశం ఏంటి అంటే, ఈ కలిసిందా లేదా అని చెప్పడానికి ఈవెన్ ప్రభుత్వం కూడా సిద్ధంగా లేదు. ఇది కలిసింది, ఇదిగోండి పక్కా రిపోర్ట్ అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా లేడు, ప్రభుత్వం సిద్ధంగా లేదు.
సో ఈ సందర్భంలో కాంపిటెంట్ పర్సన్ చెప్పడానికి అవకాశం లేనప్పుడు నేను దాన్ని ధృవీకరించలేదు. బట్ ఇది మాత్రం పొలిటికల్ గా రెండు పార్టీలు కూడా ఇప్పుడు ఈ థాట్ ని తీసుకురావటం అనేది ఎంత మంచిదైంది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళనకి ఈ ఎలిగేషన్ ఒక మంచికి నాంది పలకబోతుందా అని నాకైతే అనిపిస్తుంది. పలకాలి. ఇప్పుడు కూడా నాంది పలకపోతే పలకాలి. ఇప్పుడు నేను భారత ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లార్డ్ వెంకటేశ్వరుని ప్రేమించే, అభిమానించే, పూజించే ప్రతి భక్తుడిని కోరుతున్నా, మీరు ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళనకి నాంది పలికి ప్రతి ఒక్క హిందూ డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజకీయాలకి సంబంధం ఉన్నటువంటి వ్యక్తి చైర్మన్ గా కానీ, రాజకీయాలకి సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా ఎన్నిక కాపాడటానికి వీలు లేదు. ఇది దేశవ్యాప్తంగా డిమాండ్ చేయాలి మన హిందువులంతా. ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కూడా మీరు చేయకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరినో పొలిటికల్ అఫిలియేషన్ ఉన్న అతనికి పాపం మినిస్టర్ పదవి ఇవ్వలేకపోయాం కదా, నేను ఆయనకి ఎప్పుడో 30 సంవత్సరాలకు ఇవ్వలేకపోయినాం కదా, ఆయన ఏదో సుప్రీంకోర్టు జడ్జి అని ఒక ఆయన్ని, తర్వాత టీవీ యజమాని అని ఇంకో అతన్ని, ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి స్వస్తి పలకాలి చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాను. పవన్ కళ్యాణ్కి చెప్తున్నా, మీ కూటమి ప్రభుత్వానికి చెప్తున్నా, ఈ కూటమి ప్రభుత్వం గనక అప్పుడెప్పుడో ఎన్వి రమణికి టికెట్ ఇవ్వలేకపోయినాం కాబట్టి ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం, టీవీ చైర్మన్ కి ఇంకోటి ఇవ్వలేదు కాబట్టి ఆయనకి తీసుకొచ్చి చైర్మన్షిప్, లేకపోతే ఏబిఎన్ రాధాకృష్ణకి పలాంది ఇవ్వలేదు కాబట్టి ఆయనకు ట్రస్ట్ బోర్డు, ఆయన రికమెండ్ చేసిన ట్రస్ట్ బోర్డు మెంబరు, లేకపోతే ఇంకోటి ఎవడో 100 కోట్లు 200 కోట్లు మీ నారా లోకేష్ పాదయాత్రకు పెట్టుబడి పెట్టాడు కానీ వాడికి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబరు, లేకపోతే నారా భువనేశ్వర్కి కాళ్ళు చేయి ఏదో హెల్త్ బాగపోతే డాక్టర్ గారు ఎవరినో ట్రీట్ చేశాడని నారా భువనేశ్వర్ గారికి, నారా బ్రాహ్మణి గారికి ఎవరు కొలిక్కున్నాడు కదా ముంబైలో పారిశ్రామికవేత్త, ఆయన ఒక 100 కోట్లు ఇచ్చాడని ఆయనకి, లేకపోతే మీరు చెప్పారు కాబట్టి రిజైన్ చేశాడు కాబట్టి ఆర్ కృష్ణ ఇలాంటి వాడికి ఎవరికో తీసుకొచ్చి ట్రస్ట్ బోర్డు మెంబర్, ఇలాంటి పొలిటికల్ అప్లికేషన్, పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ ఇన్సూరెన్స్ ఉన్నటువంటి వ్యక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానంలో కనుక మీరు స్థానం కల్పించారంటే కోటాను కోట్ల మంది భక్తుల యొక్క మనోభావాలు మళ్ళా మీరు దెబ్బ కొట్టడానికి కూటమి ప్రభుత్వమే బీజాలు వేసినట్టుగా నేను భావిస్తాను. నిజానికి ప్రక్షాళన చేయడానికి కూటమికి ఒక అద్భుతమైన అవకాశం, దేవుడిచ్చిన అవకాశం, దాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటే అబ్సల్యూట్లీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నా, ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా కానీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా కానీ రాజకీయాలకు అతీతం లేని వ్యక్తి వేస్తేనే మీ యొక్క మాటకి క్రెడిబిలిటీ. లేదు మేము మళ్ళీ ఆయనకి ఇస్తాము ఈయనకి ఇస్తాము, మేము ఆయనకి ఇన్సూరెన్స్ ఇచ్చా ఈయనకి ఇన్సూరెన్స్ ఇచ్చామంటే మళ్ళా రేపొద్దున తిరుమల మళ్ళీ గీ అడల్టర్డ్ గీ కాదు, స్వామి వారికి పెట్టే ఈవెన్ పెరుగులో కూడా రేపు ఇంకోటి కలిపి పెరుగనం దద్దోజనంలో కూడా రేపొద్దున అడల్టర్డ్ అయితే అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అంటే అక్కడికి వచ్చే వాళ్ళంతా ప్రాఫిట్ మేకింగ్ లుక్రేటివ్ మైండ్ ఉన్నవాళ్ళు, దే ఆర్ నాట్ సర్వీస్ ఓరియంటెడ్ మైండ్. సామినేని ఉదయభాను, ఈయన కేతన్ దేశాయ్, రవిచంద్రారెడ్డి, రామచంద్రారెడ్డి, మన ఎవరు విజయసాయి రెడ్డి అల్లుడు, వీళ్ళందరూ ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా వీళ్ళందరూ ఎలగబెట్టింది ఏంటి నరసింహరావు గారు ఒకసారి. ఇప్పుడు మంత్రి పార్థసారథి గారు, టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న మేరీ ప్రశాంతి గారు, ఎవరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి, ప్రస్తుతం ఎమ్మెల్యే, ఆమె 5 సంవత్సరాల పాటు ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉన్నారు. పర్చేజింగ్ కమిటీలో కూడా ఉన్నారంట. సో ఈ పర్చేజింగ్ కమిటీలో ఉన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్న రెస్పాన్సిబిలిటీ, అయితే మీరు చెప్పినట్టుగా 316 రూపాయలకి ఎట్లా వస్తుందనే ఆలోచన ట్రస్ట్ బోర్డుకు ఉండాలి కదా అని. నేను ఒకసారి 2014 నుంచి 2024 వరకు ట్రస్ట్ బోర్డు ఎంత రేటు కొన్నది అనేది చూస్తే 350-400 రూపాయల మధ్యలో, అంతకంటే ఎక్కువ కొనలేదు సార్ ఇప్పుడు శ్రవణ్ గారు. 425 రూపాయలు మ్యాక్సిమం రేట్ అది. సో కాబట్టి అది అతి తక్కువకి కోట్ చేశారు అని జరుగుతున్న ప్రచారంలో కూడా వాస్తవం కనపడట్లేదు నాకు. నేను కాదనటంలా, ఇప్పుడు మీరున్నారు నరసింహ గారు, ఇప్పుడు మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుని మీద భక్తి ఉంది మీరు అక్కడికి వెళ్ళి సేవ చేయాలి, అక్కడికి వెళ్ళి వాలంటీర్ గా 20 రోజులు నెల రోజులు అక్కడ సేవ చేయాలి, దానికి రెమ్యునరేషన్ ఇవ్వకుండా అవసరమైతే అదనంగా ఒక 50,000 లక్ష రూపాయలు స్వామి వారికి సమర్పించుకొని అక్కడ సేవ చేసి ఒక 1 మంత్ 2 మంత్స్ వస్తారు. ఇది అక్కడ ఉన్నటువంటి ప్రాక్టీస్. అంటే అర్థం ఏంటి, స్వామి వారికి సేవ చేయటం, మన సర్వీస్ ఫ్రీ సర్వీసెస్ ఇస్తూ అక్కడ ఇంకా మనం సంపాదించిన డబ్బుని ఆయనకి ఇవ్వటం గౌరవంగా అదొక భక్తిగా భావిస్తారు. సేమ్ వే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరైనా సర్వీసెస్ ఇస్తున్నారు అంటే కొంతమంది ప్రాఫిట్ మోటివ్ తో కాకుండా, లుక్రేటివ్ మైండ్ తప్పకుండా స్వామి వారికి సేవ చేసేటువంటి ఎగ్జాక్ట్లీ ఎంతకైతే వస్తుందో అంతకే అక్కడ ఇచ్చేటువంటి కొంతమంది బిజినెస్ మ్యాన్లు ఉంటారు, ఉండకుండా ఉండరు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మీరు ఇంతకు ముందు ఎక్కువ కోడ్ చేయటం లేదు అంటే
కోట్ చేసిన దాంట్లోనే ఇంకా అవసరమైతే 10 రూపాయలు నష్టపోయిన క్వాలిటీకి సప్లై చేసే రాజకీయ పారిశ్రామికవేత్తలు బిజినెస్ మెన్ లో ఉంటారు. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి నిజంగా వాళ్ళని ఆ విధమైనటువంటి ప్రాసెస్ లో వాళ్ళు ఉన్నారా లేరా అని చూసి ఐడెంటిఫై చేసి యాంటిసిడెంట్స్ వెరిఫై చేసి వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ట్రస్ట్ బోర్డు. విజయసాయి రెడ్డి లాంటి అల్లుడు లాంటి వాడు ఉన్నాడు అనుకోండి, వైవి సుబ్బారెడ్డి లాంటి వాడు ఉన్నాడు అనుకోండి. వైవి సుబ్బారెడ్డి ఏం ఆలోచిస్తాడు? వైవి సుబ్బారెడ్డికి ఎవరైనా వచ్చి ఒక 10 నిమిషాలు మాట్లాడితే వీడి దగ్గర నుంచి ఎంత డబ్బులు మనకు వస్తాయని ఆలోచిస్తాడు. లేకపోతే విజయసాయి రెడ్డి అల్లుడు ట్రస్ట్ బోర్డు మెంబర్ గా ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తాడు? వీడు మనతో మాట్లాడుతున్నాడు, వీడికి ఒక కాంట్రాక్ట్ ఇస్తే మనకి ఎంత డబ్బులు ఇస్తాడు అని ఆలోచిస్తాడు. వీడితో కాంట్రాక్ట్, బాబు మీ నెయ్యి కాంట్రాక్ట్ మా దగ్గరకు వచ్చింది, లేకపోతే మీ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ సర్వీస్ మా దగ్గరకు వచ్చింది, మాకు ఎంత ఇస్తావు చెప్తే నీ కాంట్రాక్ట్ కన్ఫర్మ్ చేస్తామంటాడు. బిజినెస్ లైసెన్స్ కోసం టీటీడీ మెంబర్షిప్ బిజినెస్ లైసెన్స్ కోసం, బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం టీటీడీ మెంబర్షిప్ ని వాడుకుంటున్నారు అనేది. వాడుకుంటున్నారు కాదు, వాడుకున్నారు కూడా. వాడుకున్నారు. అది ఈ రోజు మీకు నేను తెలీదు. నిజంగా అక్కడ కనుక ఎంక్వైరీ వన్ మ్యాన్ కమిటీయో లేకపోతే సిట్టింగ్ జడ్జి అయితే విచారణ చేస్తే అసలు ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. కరెక్ట్, చేయాలి కూడా. అవి రావాలి. నిజానికి హిందువులంతా కోరుకోవాల్సింది అది. అక్కడ ప్రక్షాళన జరగాలని కోరుకోవాలి. ఈ సందర్భం ఇంతకంటే ఇప్పటివరకు టీటీడీ కేంద్రంగా చాలా అలిగేషన్లు, చాలా వివాదాలు వచ్చినప్పటికీ ఇప్పుడు వచ్చింది ఇంకా అది ఎక్స్ట్రీమ్. కాబట్టి ఇది రైట్ టైం, మీరు అన్నట్టుగా ప్రక్షాళన జరగాలని కోరుకుందాం. మరొక మాట, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ బోర్డు అంటూ మాట్లాడుతున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. సో దాన్ని ఎలా చూడాలి? సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు ఆయన. ఎవరంది? పవన్ కళ్యాణ్ గారు. ఓ బోర్డు ఏర్పాటు చేయాలి అక్కడ అని అన్నారా? ఆయన డిమాండ్ మంచిదో చెడ్డదో బోర్డు ఏర్పాటు చేయడంలో తప్పైతే ఉందని నేనైతే అనుకోవటంలా. కానీ నేనేమంటానంటే ఇంకా బోర్డులు ఏర్పాటు చేయాల్సినవి చాలా ఉన్నాయి అంటున్నా నేను. ఎందుకంటే సనాతన ధర్మంలో రాముని సనాతన ధర్మానికి ప్రతీకగా పూజించేటువంటి ఏకపత్ని వ్రతుడు రాముని మనం పరమ దైవంగా పూజించేటువంటి భారతదేశంలో మనం ఒక కమిటీ వేసి మనం ఏ విధంగా రాముని క్వాలిటీస్ మనలో ఉన్నాయని మనం ప్రపంచానికి సనాతన ధర్మం గురించి చెప్తాం. ఎవరు? పవన్ కళ్యాణ్ గారా? మరి అంతే కదా. ఇప్పుడు మీరు ఒక కమిటీ అడుగుతున్నారు, మీరు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారి దగ్గరికి మీరు ఒక డాక్టరు, హోమియోపతి డాక్టరు, వచ్చినటువంటి వ్యక్తికి కాఫీ ఎలా మానేయాలి హోమియోపతి వాడేటప్పుడు అని ప్రతి ఒక్కరికి అడ్వైజ్ చేస్తున్నారు. మీరు అడ్వైజ్ చేస్తూనే మీరే కాఫీ తాగుతున్నారు. ఓకే, మీరు మీ పేషెంట్ కి కాఫీ తాగొద్దు, హోమియోపతికి కాఫీకి కాన్ఫ్లిక్ట్ వస్తుంది, పడదు అని బాబా కాఫీ ఇవ్వని కాఫీ తాగుతున్నారు. అలా ఉంటది కమిటీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేయటం సనాతన ధర్మం గురించి. సనాతన ధర్మానికి ప్రతీక రాముడు క్వాలిటీస్ ఏంటి, మన క్వాలిటీస్ ఏంటి? మనమేమో కలియుగ కృష్ణుడు, ఆయనేమో రాముడు. సనాతన ధర్మం సంబంధించి మనం ఏ విధంగా చేస్తాము? మనం ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోండి, నాకు అవకాశం కుదిరింది చేసుకున్నాను, మీకు అవకాశం కుదిరితే చేసుకోమని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు. నేను వ్యక్తిగతంగా ఆయన మాట్లాడటంలా, ఇంతకు ముందు ఆయన ఇచ్చినటువంటి నాకు అయింది, నా కర్మ అవ్వలేదు, అవసరమైతే చేసుకోండియా, ఏంటి నన్ను అంటారేంటి ప్రతిసారి అన్నటువంటి వ్యక్తి సనాతన ధర్మం గురించి కమిటీ వేయాలి అని అంటే వేద్దాం. అది కూడా వేసి ఇది కూడా ఎగ్జామిన్ చేయమని చెప్దాం. సరే, మీరేంటి మీరేదో సమాచార హక్కు చట్టం ద్వారా ఏదో ఇన్ఫర్మేషన్ తీసుకున్నానని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అమ్మాయిల మిస్సింగ్లకు సంబంధించి గతంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు చాలా పెద్ద సెన్సేషన్ దేశవ్యాప్తంగా అయ్యాయి. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన అలిగేషన్ తరహాలోనే అది కూడా దేశవ్యాప్తంగా చర్చ అయింది. కేంద్ర నిఘా వర్గాలు ఆయనకు చెప్పాయని చెప్పారు. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, వాలంటీర్ల ద్వారా మిస్ అయ్యారు, ఇవన్నీ అలిగేషన్ చేశారు. సో ఇప్పుడు 100 రోజులు అవుతుంది కూటమి అధికారంలోకి వచ్చి. ఆ ఆడపిల్లల పరిస్థితి ఏంటి? కొత్తగా కూడా చాలా మంది మిస్ అయ్యారు అనేది మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా నేను మన ప్రెస్ కాన్ఫరెన్స్ చూసాను. నేనేమంటానంటే ఇంకొక కమిటీ కూడా ఏమంటున్నాను నేను, పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది మిస్ అయినటువంటి ఆడపిల్లలు ఒక పక్కను, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకొక 4,000 మంది 3,000 మంది చిన్న పిల్లలు మిస్ అయ్యారు. ఈ 3,500 మంది పిల్లలు అప్పుడెప్పుడో ఒక మన పరవాడ పోలీస్ స్టేషన్ కి పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేస్తే అమ్మాయి కాశ్మీర్ లో ఉంటే హెలికాప్టర్లు వేసుకొని వెళ్ళి తీసుకొచ్చారంట అమ్మాయిని, పాపని, చిన్న పాప ఎవరు మిస్ అయితే. అంటే పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేయగానే ఒక ఫోన్ కాల్ కి అమ్మాయి కాశ్మీర్ లో ఉందని తెలుసుకొని వాళ్ళు కాశ్మీర్ లో నుంచి తీసుకొచ్చారు. అందుకని నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆయన కేరళ నుంచి పిలిపిస్తున్నారు, ఒక సెక్రటరీని, ఐఏఎస్ ఆఫీసర్.
ఆయనను వీర మహిళలను మన జన సైనికులను వెళ్ళి కనీసం ఒక్క రోజు కేటాయించి పవన్ కళ్యాణ్ గారు కూర్చొని టేబుల్ మీద కూర్చొని డీజీపీ గారిని పక్కన కూర్చోబెట్టుకుని ఎవరెవరు మిస్ అయ్యారనేది ప్రతి పోలీస్ స్టేషన్ కి ఒక్క ఫోన్ కాల్ కొడితే నాకు తెలిసి మిలిటరీ హెలికాప్టర్లు అన్ని వెళ్ళి ఆ పిల్లల్ని ఎక్కించుకొని వస్తాయి. ముందు పవన్ కళ్యాణ్ గారు ఆ ఒక్క పని చేస్తే ఒక్క ఫోన్ కాల్ తో పని అయిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు ఫోన్ కాల్ ఎందుకు చేయటం లేదో నాకు అర్థం కాలే. ఇప్పటి వరకు 3 నెలలు అయింది. 3 నెలలకే 3,000-4,000 మంది 3,600 మంది పిల్లలు మిస్ అయితే ఈ 3,600 మంది పిల్లలు ఎందుకు మిస్ అయ్యారనేది డీజీపీ గారితో ఎందుకు ఈయన రివ్యూ పెట్టలేదు? ఎందుకు ఈ ఒక్క ఫోన్ కాల్ చేసి వాళ్ళందరినీ ట్రాక్ చేయటం లేదు? ఎందుకు ఈ పిల్లలు నా తల్లిదండ్రులకి తీసుకొచ్చి ఇప్పుడు వ్యభిచార కోపంలోకి వెళ్ళిపోయినట్టు ఆయన ప్రకారంగా మిస్ అయిన ప్రతి పాప వ్యభిచారంలోకి ఉమెన్ ట్రాఫికింగ్ లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినటువంటి ప్రతి పాపను తీసుకొచ్చి పెట్టేటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాబట్టి. సో సనాతన ధర్మం గురించి మాట్లాడి కమిటీ వేయాలి, ధార్మికత మీద కమిటీ వేయాలి అనుకున్నప్పుడు ఈ వీటి మీద కూడా ఒక కమిటీ వేసుకుంటే ఇంకా ఆయన క్రెడిబిలిటీ బాగా పెరిగే అవకాశం ఉంది. ఈ వీటి మీద కూడా ఆయన్ని కొద్దిగా దృష్టి సారించమని నేను మీ ద్వారా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతుంది. సో ఇప్పుడు గతంలో వాలంటీర్ ద్వారా మిస్ అవుతే ఇప్పుడు ఈ 100 రోజుల కాలంలో మిస్ అయిన 3,000 మందికి పైగా మీరు చెప్తున్న దాని ప్రకారం మీరు చెప్తున్నాం కదా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చెప్పింది కదా మీకు, అది డీజీపీ గారు ఇచ్చిన రిపోర్టు. సో ఎందుకు మిస్ అయి ఉంటారు? కారణం ఏంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఎవరు వాళ్ళని చేస్తుంటారు? వాలంటీర్లు అయితే ఇప్పుడు యాక్టివ్గా లేరు, ఫోర్స్లో లేరు. అంటే నేను అనుకోవటం ఏంటి అంటే మొన్నటిదాకా వాలంటీర్లు చేసినటువంటి పని ఇప్పుడు జన సైనికులు చేస్తున్నారు. ఎందుకంటే అంటే ఎలిగేషన్ కాదు, జన సైనికులకి ఇన్ఫర్మేషన్ ఉండాలి దీనికి సంబంధించి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత జన సైనికులు వీర మహిళలు ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, పవన్ కళ్యాణ్ గారు ఎలా పనిచేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ప్రజల మనసులను చూరగొనటానికి ఆయన పనిచేస్తున్నారని వాళ్ళు చాలా యాక్టివ్ గా పల్లెటూరుల్లో ఇంటింటికి వెళ్ళి మొన్న సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా సీరియస్ గా ఇంటింటికి వెళ్ళారు వాళ్ళందరూ. ఈ పిల్లలు ఎందుకు మిస్ అవుతున్నారు అనేది ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి వాళ్ళ దగ్గర ఉంటుందేమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాలంటీర్లు ఎటు లేరు కదా. మరి వాలంటీర్లు లేనప్పుడు ఎందుకు మిస్ అయ్యే అవకాశం కనపడుతుంది? వీళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ దగ్గర లేదు. సో వీళ్ళు ఎందుకు మిస్ అవుతున్నారు అనేది పవన్ కళ్యాణ్ గారి జనసేన వీర మహిళలు జన సైనికుల దగ్గర ఇన్ఫర్మేషన్, ఒకవేళ అలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే అవకాశం వాళ్ళకే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజల దగ్గరికి వాళ్లే వెళ్తున్నారు, మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళటంలా. సో వీళ్ళ దగ్గర అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందేమో మరి చూసుకోవాలి. నాకున్న ప్రాథమికమైనటువంటి అవగాహన ఏంటి అంటే ప్రతి కొంతమంది మహిళలు ఇంట్లో నుంచి పారిపోతా ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రుల మీద కోపంతోనూ, లేకపోతే ఒక ఇమ్మెచ్యూర్డ్ అండ్ తెలియని తనంలో కొంతమంది ఆడపిల్లలు లవ్ అఫైర్లు అవి ఇవి అని చెప్పి కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయిన ప్రతి ఆడపిల్ల ఒక తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు నమోదు చేస్తారు. సో ఇనీషియల్ గా మా పాప కనపడటం లేదని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నేను రిపోర్ట్ ఇస్తే వాళ్ళు ఫస్ట్ చేసేది మిస్సింగ్ కేసు నమోదు చేస్తారు. మిస్సింగ్ కేసు నమోదు చేయకుండా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడానికి లేదు. సో నమోదు చేసిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు, ఈ పాప ఎక్కడుంది ఏందనేది వెతుకుతా ఉంటారు. వెతుకుతా ఉన్నప్పుడు ఒక 10 రోజులకో 20 రోజులకో నెల రోజులకో బేసింగ్ ఆన్ వాళ్ళకు ఉన్నటువంటి అవైలబిలిటీని బట్టి ప్రెజర్ పెడితే తల్లిదండ్రులు నార్మల్ గా పోలీసులు దే వోంట్ టేక్ అప్ ది కేసెస్ సీరియస్. వాళ్ళకున్న బికాస్ ఆఫ్ వేరియస్ వర్క్స్ లో వాళ్ళు దీనికి చాలా లెస్ ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళు బాగా తల్లిదండ్రులు ప్రెజర్ పెడుతున్న సందర్భంలో వాళ్ళు మొబైల్ ట్రాకింగ్ పెట్టి ఎక్కడున్న పాప కనుక్కున్న సందర్భంలో ఆమె తీసుకొచ్చి తల్లిదండ్రుల దగ్గరికి, ఒకవేళ ఆమెకు పెళ్లి అయితేనేమో భర్త తోటి 18 years నిండితే భర్త తోటి పంపిస్తారు. ఒకవేళ పెళ్లి కాకపోతే ఆమెను తిట్టి తల్లిదండ్రులకు అప్పచెప్పేస్తారు. ఇది జనరల్ ప్రాసెస్. ఈ తల్లిదండ్రులకు అప్పచెప్పిన తర్వాత ఎఫ్ఐఆర్ క్లోజ్ అవ్వదు. ఎఫ్ఐఆర్ ఓపెన్ లోనే పెడతారు వాళ్ళు. మళ్ళీ భవిష్యత్తులో ఏదైనా ప్రాబ్లం వస్తుందేమోనని ఎఫ్ఐఆర్ క్లోజింగ్ కి మళ్ళీ ఎస్పీ పర్మిషన్ ఇవ్వాలి అండ్ కోర్టు పర్మిషన్ ఇవ్వాలి ఎఫ్ఐఆర్ ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత. సో ఈ కోర్టు పర్మిషన్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పర్మిషన్ కి కొంత లేట్ అయ్యే ప్రాసెస్ లో ఈ క్లోజింగ్ ఎఫ్ఐఆర్ అవ్వదు. సో ట్రేస్ అయినటువంటి పాపలు ఆడపిల్లలు ఇమ్మీడియట్ గా వాళ్ళు ఈ ఎఫ్ఐఆర్ క్లోజ్ అవ్వని కారణంగా ఈ కౌంట్ అలాగే కనపడుతుంది. మన సోకాల్డ్ 2 లక్షల పుస్తకాలు చదివినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు నమోదైన కేసులను చూసుకున్నారు కానీ ట్రేస్ అయిన కేసెస్ ని స్టాటిస్టిక్స్ ని తీసుకోవాలి.
ఏది అప్పుడు చెప్పినప్పుడు? ఓహో, ఓకే ఓకే. ఓన్లీ నమోదు కేసెస్లు చెప్పుకొని నాకు హోమ్ మినిస్టర్ గారు షోలో చెప్పారు. మా హోమ్ మినిస్టర్ గారు మా ఇంటికి వచ్చి నాకు సీక్రెట్ గా చెప్పారు. మా కేంద్ర నిఘా వర్గాలు నన్ను హెచ్చరించి వెళ్ళి డీజీపీతో మాట్లాడి ఆ పిల్లలందరినీ కాపాడండి, మీరు పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరోగా ఉంటారని చెప్పారు అని చెప్పేసి మాట్లాడారు. నేను వారికి తెలియదు నేను అనుకోను, ఎందుకంటే ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. కాకపోతే ఏంటి అంటే పొలిటికల్ గా దాన్ని ఒక అడ్వాంటేజ్ తీసుకొచ్చుకోవాలనేటువంటి ఒక ప్రాసెస్ లో భాగంగా ఆయన ఎలిగేషన్ చేశారు. ఆ ఎలిగేషన్ కి బేస్ లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత ఏ ఒక్కళ్ళు కూడా దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళు తప్పు చేశారు అని. ఇప్పుడు నేను ఏమంటానంటే నరసింహరావు గారు, ఎలిగేషన్ చేయటంలో తప్పు లేదు, కానీ నీ ఎలిగేషన్ అనేది నిజానికి వాస్తవానికి కొద్దిగానే దగ్గరగా ఉండాలి. మీరు నిజానికి ఆయన ఎలిగేషన్ చేసిన రోజు నుంచి ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ఉండకూడదు. ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ఆయన బహిరంగ సభలో మాట్లాడిన రోజు నుంచి చెప్తున్నారు మీరు ఈ మాట. నేను అదే అంటున్నా. నేను వారిని కూడా కోరేది, ఈవెన్ చంద్రబాబు నాయుడు కోరేది, ఇప్పుడు లడ్డు వ్యవహారంలో కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాలి అనుకుని మీరు చేసేటువంటి ఎలిగేషన్ బూమ్రాంగ్ అయింది. సరే, జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎదుర్కోవటంలో ఫెయిల్ అయిపోయినారు అన్న విషయం కూడా ప్రజలకు అర్థమైంది. నిన్నే కనుక ఆయన క్రిస్టియన్ డిక్లరేషన్ ఇచ్చేసి నేను హిందువుగా నమ్ముతున్నానని డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళినట్టయితే ఎంత మైలేజ్ వచ్చేదో, పొలిటికల్ మైలేజ్. మరి ఆ మహానుభావుడికి ఎవరు సలహాలు ఇస్తున్నారో నాకు తెలియదు, కానీ నిన్న అక్కడికి వెళ్లకుండా చాలా రాంగ్ స్టెప్ వేసి నేను ఏ కులం, ఇటు చూస్తే క్రిస్టియన్ అని చెప్పటంలా, అటు చూస్తే హిందూ అని చెప్పడంలో ఏదో ఒకటి. వాట్ ఈస్ రాంగ్? నాకు ఒక దేవుని మీద నమ్మకం ఉంది. ఇదిగో నేను పుట్టింది ఈ కులం, పెరిగింది ఈ కులం, మా అమ్మ నాన్న పాటించింది ఈ కులం. ఇట్ షుడ్ బి వెరీ క్లియర్. నేను ప్రతి గత 5 సంవత్సరాల నుంచి నేను చెప్తానే ఉన్నా. ఒక పక్కలోనేమో ఒక చేత్తోనేమో బైబిల్ పట్టుకుంటా, ఇంకో చేత్తోనేమో పూజలు చేసి పునస్కారాలు చేసి బొట్లు పెట్టుకొని గోమూత్రం పట్టుకొని తిరుగుతూ ఉంటారు. తిరగండి, తప్పులేదు. కానీ మీరు ఎవరో ప్రజలకి క్లారిటీ ఇవ్వండి. మీరు ఏ మతాన్నైనా పాటించండి. నేను అనటంలా, మీరేమో క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం ఉంటారు, చేసేవన్నీ హిందూ పనులు, పెట్టేదంతానేమో చేస్తున్నదంతానేమో ఎవరికి అర్థం కాని ఒక ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ తోటి. ప్రజాస్వామ్యవాది అంటానిక ప్రజాస్వామ్యవాది కాదు, ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ అంటానిక తెల్ల చొక్క వేసుకొని ముసిముసి నవ్వులు అవుతా ప్రజలకు అమాయకంగా కనపడతారు. పోనీ ఏమైనా ప్రభుత్వం అధికారం ఇస్తే ఏమన్నా మంచి పనులు చేస్తారో తెలియగలపాలంటే నీకు కళ్ళు మూసుకుని నిద్రలేవు, కానీ నీకు ఏది గుర్తొస్తే అది సజ్జల రామకృష్ణారెడ్డి చేసేయాలి. ఒకటి ప్రిన్సిపల్ సెక్రటరీ చేయనంటే ఆయన ట్రాన్స్ఫర్ చేస్తారు, డీజీపీ చేయనంటే ఆయన ట్రాన్స్ఫర్ చేస్తారు, చీఫ్ సెక్రటరీ చేయనంటే ఆయన ట్రాన్స్ఫర్ చేస్తారు. మీరు చేసే పనులే ఇవి. ఇటు పక్క చూస్తేనా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి 164 సీట్ల అధికారం ఇస్తే ఆయన కామన్ సెన్స్ తోటి పనిచేస్తారంటే ఆయన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాడుకుంటాడు, ఆడపిల్లల్ని వాడుకుంటాడు, వాళ్ళందరిని వాడుకొని కేసులు పెట్టిస్తాడు, ఆయన ఇన్స్టిట్యూషన్స్ ని నాశనం చేసే పరిస్థితి. నేను చాలా బాధతోటి మాట్లాడుతున్నాను నరసింహరావు గారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను ఢిల్లీలో యూపీఎస్సీ నాకు ఒక తెలిసిన వాళ్ళ అబ్బాయి యూపీఎస్సీలో చదువుతా అలా మాట్లాడాను. నేను ఫోన్ మాట్లాడితే నాతో వాళ్ళు మాట్లాడటం ఐపీఎస్ ఆఫీసర్ల మధ్య అక్కడ ఉన్నటువంటి అకాడమీస్ లో వాటిలో జరుగుతున్న డిస్కషన్, ఏ ఐపీఎస్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ ని ఆప్ట్ చేయడానికి, ఆంధ్రప్రదేశ్ రావడానికి ఇంట్రెస్ట్ కలిగాడంట. ఎందుకు అంటే 5.5 కోట్ల మంది ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఈ రోజు 5 సంవత్సరాలు ఐపీఎస్ ఆఫీసర్లు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ చాలా ఎమినెంట్ ఐపీఎస్ ఆఫీసర్. ఈ 5 ఐపీఎస్ ఆఫీసర్లు మొన్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నోటీసు తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తుంటే నోటీసులు ఇచ్చినటువంటి ఐపీఎస్ ఆఫీసరు రేపొద్దున మళ్ళా జగన్ కి నోటీసులు ఇస్తామని 2029 తర్వాత సస్పెన్షన్ లో ఉంటే 5 సంవత్సరాలు అంతేగా. మీరు వస్తే విశాల గున్నీనను పివి ఆంజనేయుల్ని వీళ్ళందరినీ సస్పెండ్ చేసిన డీజీపీ తిరుమలరావు రేపొద్దున రిటైర్డ్ అయ్యి 2029లో ఒకవేళ సర్వీస్ లో ఉంటే నేను సస్పెన్షన్ లో ఉంటాను, ఇంకా రిమైనింగ్ సర్వీస్ అంతా అనుకుంటే ఎట్లా? ఇప్పుడు విశాల గున్ని లాంటి యంగ్ ఆఫీసరు, ఇంకొక 20 సంవత్సరాల సర్వీస్ ఉన్న ఆఫీసరు 5 సంవత్సరాల్లో, అంటే ఈ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న 5 సంవత్సరాల అధికారంలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లు రాబోయే 5 సంవత్సరాలు సస్పెన్షన్ లో ఉంటామనే ఒక ఇంప్రెషన్ ఉంటే వాళ్ళు ఎలా కాన్ఫిడెంట్ గా వర్క్ చేయగలుగుతారో? హౌ కెన్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ సిస్టమ్? రాంగ్ కదా. పొలిటీషియన్స్ మారుతూ ఉంటారు తప్ప బ్యూరోక్రసీ
ఉండాలి కదా, వాళ్ళకి సిస్టమ్ అంతా నడిపిస్తూ ఉండేది, వాళ్ళు సస్పెన్షన్ లో పక్కన ఉంటారు. వాళ్ళకి పనిచేసేటప్పుడు కాన్ఫిడెన్స్ లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలు ఆయన ఆఫీసర్లుగా పనిచేసినటువంటి వాళ్ళని వెనకేసుకు రాలేకపోవడానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి డిస్ట్రక్షన్ చేసినట్టుగా సిస్టమ్స్ ఎవరు చేయలేదు నరసింహరావు గారు. మీరేమన్నా అనుకోండి, నేను వాస్తవం మాట్లాడుతున్నాను ప్రజల తరపు నుంచి. ఇదే సిస్టమ్ ని కొనసాగిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అది నా క్రేవింగ్. ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ కదా పోతుంది. ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ ఇమేజ్, తిరుమల తిరుపతి దేవస్థానం ఇమేజ్ పోతే ఆంధ్రప్రదేశ్ లో కాదు, మన ఆంధ్రప్రదేశ్ లో అది ఒక మణిహారం. అలాంటి టెంపుల్ మన భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని టెంపుల్ మన దగ్గర ఉంటుంది, మన గొప్పతనం. అలాంటి టెంపుల్ యొక్క గౌరవాన్ని మనమే తీసేసుకోలే, కరెక్ట్, మనమే తీసేసుకున్నట్లేదు. మన ఐపీఎస్ ఆఫీసర్లందరినీ, ఐఏఎస్ ఆఫీసర్లందరినీ సస్పెండ్ చేసుకొని మనం ఈ రాష్ట్రానికి ఎవరిని రానికుండా రేపొద్దున కంపెనీలు ఎట్లా వస్తాయి నరసింహరావు? ఇవే చూసి వస్తాయి. లాండ్ ఆర్డర్ కదా చూస్తాం, ఫస్ట్ లాండ్ ఆర్డర్ చూస్తారు కదా, లాండ్ ఆర్డర్ చూస్తాము. లాండ్ ఆర్డర్ నిన్న కాక మొన్న ప్రభుత్వం ఎక్కి అప్పుడే హౌస్ అరెస్టులు ప్రతిపక్ష నాయకులు రానికుండా చేస్తుంది అంటే ఈ సిస్టమ్ రెడ్ బుక్ ఇప్పుడే స్టార్ట్ అయింది అంటున్నారు లోకేష్ గారు. ఇంకా పూర్తిగా మొదలు పెట్టలేదు, ఇప్పుడే రెడ్ బుక్ స్టార్ట్ అయింది అంటున్నారు ఆయన. రెడ్ బుక్ 5 years వరకు నెవర్ ఎండ్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. రెడ్ బుక్ కొనసాగుతూనే ఉంటది. ఇంకా జగన్మోహన్ రెడ్డికి ముందు ఉంది ముసళ్ళ పండుగ. జగన్మోహన్ రెడ్డికి కప్పు కాఫీ అందించిన అటెండర్ ను కూడా వదలరు. ప్రతి ఒక్క వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు సస్టైన్ అవడం చాలా కష్టమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డిని రాజకీయాలు చేయడం కాదు కదా, తాడేపల్లి ప్యాలెస్ బయటకు కూడా రానివ్వరు. ఎందుకంటే మనం రానిచ్చామా? మనం రానివ్వలేదు కదా, మనం రానివ్వలేదు. దానికి వాళ్ళు రివోల్ట్ తీసుకుంటారు. అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి టైంలో నారా లోకేష్ గారు పాదయాత్ర చేశారు, చంద్రబాబు నాయుడు గారు మీటింగ్స్కి వెళ్ళారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆ పరిస్థితి కూడా లేకుండా చేస్తారేమో. ఇప్పుడు మీరు అట్టు పెడితే నేను అట్టున్నారు పెట్టాల్సిందే కదా సార్. అదే ఆయన అట్టు ఈయన అట్టున్నారా? అట్టున్నారు అంతే. ఒరిజినల్ గా జరుగుతున్న వ్యవస్థ ఈ విధంగా ఉండటం అనేది ఇట్ ఈస్ ద మోస్ట్ అన్ఫార్చునేట్. అలాగని చంద్రబాబు నాయుడు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాను కాదు, వీళ్ళిద్దరు కాదు అని తగుదనమ్మా. ఈయన మధ్యలో ఇంకొక పవన్ కళ్యాణ్ గారు, ఈయన క్రిస్టియన్లు అంటాడు, ముస్లిమ్స్ అంటారు, హిందూయిజం అంటాడు. ఈయన రంకెలేసి ఊగిపోయి హిందూయిజాన్ని పరిరక్షిస్తారా అంటారు. అంటే ఇది ఎలా ఉంది అంటే భారతీయ జనతా పార్టీ ట్రాప్ లో పడిపోయి హిందూయిజాన్ని, క్రిస్టియనిజాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెవలప్మెంట్ వైపు ఆలోచించకుండా ప్రజలని సైకలాజికల్ గా వాళ్ళని డైవర్ట్ చేసేటువంటి ఒక డైవర్షన్ పాలిటిక్స్. కరెక్ట్. దీనికి ఎక్కడ ఎండ్ అవుతుందో నాకు తెలియదు. సరే, ఈ 100 రోజుల కాలంలో ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ డెవలప్మెంట్ వైపు వెళ్తున్నారు, ఏదో రాజధాని ఇంకేదో ఇటువంటి చర్చ కాకుండా వెరీ అన్ఫార్చునేట్ కులం, మతం, ప్రాంతం, ఈ లడ్డూలు దీని చుట్టూ జరగడం అనేది వెరీ అన్ఫార్చునేట్. థ్యాంక్ యూ శ్రవణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మా కోసం సమయం కేటాయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది శ్రవణ్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాం.